నన్నయ్య విశ్వవిద్యాలయ ఉపకులపతిగా మొట్టమొదటిసారి గిరిజన మహిళను నియమించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలని, తొలి గిరిజన మహిళా వీసీగా తాను బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉంది అని ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ హర్షం వ్యక్తం చేశారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ నూతన వీసీగా ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ బాధ్యతలను స్వీకరించారు. విశ్వవిద్యాలయానికి వీసీ హోదాలో ఆచార్య ప్రసన్నశ్రీ తొలిసారిగా విశ్వవిద్యాలయానికి రావడంతో విశ్వవిద్యాలయ ఆచార్యులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ముందు విశ్వవిద్యాలయ చాళుక్య ద్వారం వద్ద ఉన్న నన్నయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తర్వాత ఎన్సీసీ వారి గార్డ్ ఆఫ్ హానర్ను స్వీకరించి వీసీ ఛాంబర్కు వచ్చి వేద పండితుల మంత్రోచ్చారణలో, ప్రార్థనలతో వీసీ బాధ్యతలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తాను సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం కోడల్ని అని, ఆ ప్రాంత విశ్వవిద్యాలయానికి వీసీగా రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. రిజిస్టర్ ఆచార్య జి సుధాకర్, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు, ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు గారికి థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సార్. Deputy Chief Minister and a wonderful, a very dynamic person. And then Nara Lokesh Babu gariki, Honorable Minister of Education, and all those wonderful souls. నా ఈ జర్నీని ఇక్కడ వరకు తీసుకురావడానికి ఎంతమంది మీ టైంని వెచ్చించారో ఐ డోంట్ నో. పీపుల్ హూ ఆర్ బిహైండ్ ద సీన్, ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ చూసింగ్ మీ టు బీ హియర్. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని, నాకు అవకాశం ఉన్నంత వరకు నేను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తా. నా నుంచి మీకు మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం మటుకు ఎప్పుడూ చేస్తా. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చే ఈ ప్రస్థానంలో లైఫ్ ఈజ్ నాట్ ఈజీ అన్నది నాకు చాలా అర్థమైంది. సో అకాడమిక్గా ఎనీ టీచర్కి డ్రీమ్ ఏంటి అంటే వైస్ ఛాన్సలర్ అవ్వాలి అని అనుకోవడం. అది నార్మల్ కమ్యూనిటీ పీపుల్కి ఇట్ మే బీ ఎ డ్రీమ్, బట్ నాకు ఇట్ ఈస్ బియాండ్ డ్రీమ్. ఒక సాధారణమైనటువంటి గిరిజన మహిళకి చదువు కూడా ఎందుకు అన్న సమాజం నుంచి, చదువుకుంటేనే మనం, చదువు అన్నది ఎంఏలు, బిఏలు, ఆనర్స్లు, డిగ్రీలు కాదు సార్. ముందు మనిషి మనసుని అర్థం చేసుకోవడం,